ఫిబ్రవరి 25 దేవుని వాగ్దానం. యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును. కీర్తన 115:12. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మనమందరం మరొక నూతన దినాన్ని చూసే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని యొక్క కృపలో మనమందరం ఈ రీతిగా ఆనందించడానికి, సంతోషించడానికి దేవుడు చక్కటి సహాయాన్ని మనకు అనుగ్రహించి ఉన్నారు. ప్రియ విశ్వాసి, దేవుడు మనల్ని ఎప్పుడూ మర్చిపోయేవాడు కాదు. చాలా విశేషంగా ఇశ్రాయేలు ప్రజలు దేవుడిని మర్చిపోయారేమో కానీ ఆయన ఇశ్రాయేలును మర్చిపోయినటువంటి వాడు కాదు. ఎప్పుడు కూడా దేవుడు మనల్ని జ్ఞాపకం పెట్టుకుని మనలను ఆశీర్వదించేటువంటి దేవుడు. ఆయన ఆశీర్వాదాలు ఎంతో గొప్పగా ఉంటాయి. ప్రభు దీవెనలు మనలను ఎప్పుడూ ముందుకు నడిపిస్తూ ఉంటాయి. అటువంటి దీవెనలతో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉండగా ఆయన ఆశీర్వాదం నుండి ముందుకు వెళ్ళే వారంగా మనం ఉండాలి. ప్రభు మరిచి మనల్ని విడిచి దూరంగా వెళ్ళేవాడు ఏమాత్రం కాదు. గుర్తుపెట్టుకో, చాలాసార్లు దేవుడు నన్ను మర్చిపోయాడు, విడిచిపెట్టాడు అని చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఎప్పుడూ ఆలోచించకూడదు. ఆయన నిన్ను ఆశీర్వదించేవాడు. ఇశ్రాయేలీయులను ఆయన ఆశీర్వదించడం. ఇశ్రాయేలీయులు ఎప్పుడుగా మనం ఉన్నప్పుడు యాకోబు ఇశ్రాయేలుగా మారిన తర్వాత ఆశీర్వదించాడు. ఈరోజు నీవు నీ జీవితాన్ని యాకోబు వంటి జీవితం, మోసగాడు అనబడిన జీవితంలో నుండి ఆశీర్వాదకరమైనటువంటి జీవితం ఇశ్రాయేలుగా మారినప్పుడు దేవుడు నిన్ను మర్చిపోకుండా ఆశీర్వదిస్తాడు. అట్టి కృప భాగ్యము దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడానికి వందనాలు. గడిచిన కాలం తోడుగున్నారు. ఈ నూతన దినం బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగించండి. ప్రభువా, యాకోబు ఇశ్రాయేలుగా మారినప్పుడు నువ్వు ఎన్నడూ మర్చిపోవు, ఆశీర్వదిస్తూనే ఉంటావు. అలాంటి ఆశీర్వాదం నీ బిడ్డల జీవితాలకు దయచేయండి. నీ బిడ్డలను బహుగా దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. నీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా, నీవే కృపలతో నింపండి. ఏదైనా ప్రయాణాలలో, పనులలో అన్నిటిలో నీ బిడ్డలకు తోడేయండి, నడిపించండి. ప్రభు, అపవాద నుండి తప్పించండి. నేటి జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. ఈ దినము ప్రభు, పరీక్షలు రాస్తున్న బిడ్డలకు ఉన్నతమైనటువంటి విజయాలు దయచేయండి. మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.